రైట్ ఇక ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికలోని వార్తను మనం గమనిద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్తను మనం పరిశీలిద్దాం. నమస్తే తెలంగాణలో బ్యానరైటంగా చూడొచ్చు. నాతో అస్సలే అయితలేదంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి సందర్భానికి సంబంధించి ఇక్కడ బ్యానరైటంగా మనం వార్తను చూడొచ్చు. ఇక్కడ ఆదాయం లేదు, అప్పు పుడతలేదు. ఏదైతే ఆదాయం లేదు, రాష్ట్రంలో బడ్జెట్లో లేదని చెప్తున్నాడు, అలాగే అప్పు కూడా పుడతలేదు తనకని చెప్తున్నటువంటి సందర్భం, దానికి సంబంధించినటువంటి వార్తను మనం చూస్తున్నాం. ఏం చేయాలనో తెలుస్తలేదు, మీరే చెప్పండి అంటూ ఉచిత సలహాలు అడుగుతున్నటువంటి సందర్భం చూడొచ్చు మనం. ఏదైతే ఏం చేయాలో చెప్పండి అంటున్నారో, అసలు చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదని చాలామంది చెప్తున్నారు. ఇలా అడగడం మాత్రం తొలిసారే. ఏ ముఖ్యమంత్రి అయినా ఈ స్థాయి ముఖ్యమంత్రి ఏం చేయాలో మీరే చెప్పండి అని అడగడం అసలు దేశంలో ఎప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇలాంటివి చూసిన సందర్భం మనం మాత్రం ఇప్పటివరకైతే చూడలేదనే చాలామంది మేధావులు చెప్తున్నారు. మరోసారి చేతులు ఎత్తేసిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ మనం వార్తను చూడొచ్చు క్లియర్గా. నెలకు వచ్చేది 18,000 కోట్లు వేటి కోసం ఖర్చు పెట్టాలని అడుగుతున్నారు సలహా. ఖర్చులు పోగా మిగిలేది 5,000 కోట్లే. వాటితో ఏం చేయాలి? ఫీజు రియంబర్స్మెంట్ పైసలు ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి? రైతు బంధు ఆపాలనా, రైతు బీమా ఆపాలనా, ఆరోగ్యశ్రీ ఆపాలనా? ముందు నుంచి చూస్తున్నాం. ఎలక్షన్ల కంటే ముందు కావచ్చు, లేకుంటే కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు మాత్రం ఆ బంద్ ఇస్తాం, ఈ బంద్ ఇస్తాం, ఆ భీమి ఇస్తాం, ఆపై అది ఇస్తాం, ఇది ఇస్తాం, ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చేటప్పుడు ఏవి ఆపాలి, ఏవి ఇవ్వాలి, ఏవి సాధ్యం అసాధ్యం అనే విషయం తెలియకుండానే అప్పుడు వీళ్ళు 6 గ్యారంటీలు ఒప్పుకున్నారా అంటే తెలిసి ఒప్పుకున్నారా, తెలియక ఒప్పుకున్నారా, లేకుంటే ప్రజల్ని నయవంచన గురి చేయడానికి ఒప్పుకున్నారా అనేది మాత్రం ఈ వ్యాఖ్యల్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే ఎప్పుడు చూసిన పథకాలను ఆపడానికి ఆపే ప్రయత్నం కావచ్చు, ఆపే మాటలు పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఉన్నప్పుడు పథకాలు పెడుతుంది, పథకాలు సంక్షేమం పథకాలు పెట్టిన తర్వాత ఖచ్చితంగా అవి నిక్కచ్చిగా అమలు చేయాలి. అమలు చేయకపోగా ఏది ఆపాలంటూ కూడా ప్రజలను అడగడం కావచ్చు, లేకుంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం కావచ్చు, ఇలాంటి మాటలు గతంలో కావచ్చు ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడిన సందర్భం లేదు. ఆదాయం ఉద్యోగుల జీతాలకే పోతున్నది. నెల ఆపాలన మరి వారికైతే ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ ఆదాయం అంతా వాళ్ళ ఉద్యోగుల జీతాలకే పోతుందంట. ఉద్యోగుల జీతాలు అంటే వాళ్ళు ఉద్యోగం చేస్తుంది ఏంటి, పని చేస్తున్నారు, పరిపాలనకు సంబంధించి వాళ్ళు ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాలనకు సంబంధించి కావచ్చు, వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారో దానికి సంబంధించి ఉద్యోగం చేసినప్పుడు జీతాలు ఇవ్వాల్సిందే కదా. మరి అది నెలాపాలన అని అడగడం మాత్రం ఇంత విడ్డూరమైనటువంటి వ్యాఖ్యలు, ఇలాంటి వ్యాఖ్యలు మాత్రం ఎప్పుడు మునుపనేడు చూడలేదు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. వారి నెల జీతం ఆపాలని అడుగుతున్నారు. అంటే ఆపితే ఏ పథకం వెళ్తుంది అనేది కూడా ఇక్కడ అర్థం కాని పరిస్థితి. ఛార్జీలు పెంచుతామంటే ప్రతిపక్షం అడ్డుకుంటున్నది అంటూ రేవంత్ రెడ్డి మళ్ళీ ప్రతిపక్షంపై ఏది ఇంతకుముందు ఎట్లా విమర్శించారో ఇప్పుడు కూడా మళ్ళీ అదే ప్రతిపక్షంపై విమర్శనాస్త్రాలు సంధించినటువంటి సందర్భం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోట మళ్ళీ దివాలా వ్యాఖ్యలు వచ్చాయని చెప్పేసి ఇక్కడ వార్తను చూడొచ్చు మనం. పరిపాలన, ఆర్థిక నిర్వహణ తన వల్ల కావడం లేదని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. పరిపాలన తన వల్ల కావట్లేదు, ఏం చేయాలని అడుగుతున్నారు. పరిపాలన కానప్పుడు ఏం చేయాలనేది ఆయనే ఆలోచించుకోవాలి. ఏదైతే పాలించడం చేత కానప్పుడు ఏం చేస్తారు, పక్కకు తప్పుకుంటారు చాలామంది. సో అది చేయకుండా ఇలా మాట్లాడడం ఏంటనేది చాలామంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, మేధావులు కావచ్చు, చాలామంది ఈవెన్ ప్రజలు కూడా ఈ విషయానికి సంబంధించి అడుగుతున్నటువంటి సందర్భం. ఏదైతే పరిపాలన చేతగానప్పుడు, నీకు పాలన చేతగానప్పుడు అధికారంలో ఉండడం ఎందుకు, ఆ సీట్లు కూర్చోడం ఎందుకని ప్రజలే ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఇలా ఇష్టానుసారంగా ప్రజలపైన ఇష్టానుసారంగా మాట్లాడడం కావచ్చు, ఇది పథకం ఆపాలి, ఆ పథకం ఆపాలని మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ సరైన పద్ధతి కాదని చెప్పేసి ప్రజలే ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు సమాధానం చెప్పాల్సింది పోయి ఇష్టానుసారంగా మాట్లాడడం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఏంటని చెప్పేసి చాలామంది అడుగుతున్నటువంటి సందర్భం. ఇప్పుడు రాబడి లేదు, నేనేం చేయాలంటున్నాడు. ఏం చేయాలనే తెలియకుండానే ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారా మీరని ప్రజలు అడుగుతున్నారు. సమాధానం చెప్తారా మీరు? ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి 18,500 కోట్లు ఆదాయం మాత్రమే వస్తున్నది. అప్పు పుడతలేదు. 6,500 కోట్లు జీతాలు, పెన్షన్లకు పోతున్నాయి. 13,000 కోట్లు ఖర్చులు పోగా 5,500 కోట్లు మాత్రమే మిగులుతున్నాయి. ఇందులో రైతు రుణమాఫీ ఏం చేయాలి? రైతు భరోసా ఏం చేయాలి? ఆర్టీసీ బస్సులకు ఏమి ఇవ్వాలి? ఆర్టీసీ బస్సులకు ఏమి ఇవ్వాలంటే మరి ఏదైతే మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పినప్పుడు మీరు ఎన్నికలకు ముందు వెళ్ళినప్పుడు పథకం పెట్టే ముందు ఈ ఆలోచన లేదా? అసలు ఎందుకు ఆలోచన చేయలేదా మీరు? మరి ఆ పథకాన్ని ఎలా అమలు చేద్దాం అనుకున్నారు? ఆర్టీసీ బస్సులకు ఏమి ఇవ్వాలి? పెండింగ్ ప్రాజెక్టులను ఎట్లా కట్టాలి? ఉన్నదే 5,000 కోట్లు, వాటి మీదనే సాము చేస్తున్నాం. నిత్యం తల బద్దలు కొట్టుకుంటున్నాం. ఏం చేయాలనో నాకు తోస్తలేదు. నన్నేం చేయమంటారో మీరే చెప్పండి అంటున్నారు. ప్రజలు చెప్తున్నారు, ప్రతిపక్షం కూడా చెప్తుంది. అదే వనరులు ఎలా ఉన్నాయి,
ఎలా రాబడి తెచ్చుకోవాలి, వనరులను ఎలా ఉపయోగించుకోవాలి ప్రతిపక్షాలు చెప్తున్నారు, మేధావులు చెప్తున్నారు. ఆ మేధావులు చెప్పిన మాట ఏంటే సరైన మార్గంలో పాలన సాగుతుంది, ఆర్థిక వ్యవస్థ కుంటుపడదు. అసలు మొత్తానికి ఏం లేదంటే ఎక్కడి నుంచి ఎవరు ఇస్తారు, ఎలా పాలన కొనసాగుతుంది అనేది చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది పోయి ఇలా మాట్లాడడం ఏంటనేది ఆ ప్రతిపక్షం ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం. ఏది ఆపి దేనికి ఇవ్వాలో అర్థం కావట్లేదు. మనకు వస్తున్న 18,500 కోట్లను దేనికి ఖర్చు పెట్టాలో చెప్పండి. ఉద్యోగుల జీతాలు ఆపాలనా, రైతు భరోసా ఆపాలనా? మీ పాలన ఆపాలని అడుగుతున్నారండి వీళ్ళు. మీరు పథకాలు ఆపుతానంటున్నారుగా, మీ పాలన ఆపండి, మీరు దిగిపోండి అని చెప్పి కోరుతున్నారు. మరి దిగుతారా మీరు? ఆరోగ్యశ్రీ ఆపాలనా? మీరే చెప్పండి. ఏది ఆపి ఏది ఇవ్వాలి? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు హాస్టల్లో భోజనం డబ్బులు ఆపాలనా? అసలు వీరికి సంబంధించి మీరు నిధులు ఇవ్వట్లేదని చెప్పేసి వాళ్ళు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ ఆపాలా అని అడుగుతున్నారు. మీరు ఇంత విడ్డూరమైన మాటలు ఏంటో ఇది ఏం అర్థం కాని పరిస్థితి. మీకే అప్పగిస్తా, మీరే చేయండి వాళ్ళని. ఏదైతే ఆర్ కృష్ణ ఈయన మాట్లాడిన సందర్భంలో నేను కూడా చూసా కులంకసంగా ఈయన మాట్లాడిన తీరు. ఆర్ కృష్ణయ్య అలాగే మందకృష్ణ మాదికి సంబంధించి వీళ్ళిద్దరికీ కమిటీ వేయమనండి అని వాళ్ళని కోరుతున్నారు. వాళ్ళ చేతికే చిట్టా అప్పగిస్తా, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 4 నెలల ప్రణాళిక వాళ్ళనే వేయమనండి, మొత్తం ఆదాయం వాళ్ళకు అప్పగిస్తాం, గల్లా పెట్టే దగ్గర వాళ్ళనే కూర్చోబెడతాం, వచ్చే ఆదాయంలో ఎవరికి ఎలా పంచుతారో పంచండి, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆలోచించాలి, లెక్కలన్నీ మీ దగ్గరే ఉన్నాయి. శుక్రవారం నిర్వహించినటువంటి విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. వాస్తవానికి ఇలాంటి వ్యాఖ్య అసలు చరిత్రలో ఇప్పటివరకైతే నేనైతే వినలేదు, చూడలేదు. ఏదైతే ప్రభుత్వ పాలన చేతగాక లేకుంటే ఆర్థిక వ్యవస్థ కావచ్చు, ఆర్థిక మంత్రి కావచ్చు, ఆర్థిక వ్యవస్థ కావచ్చు, బయట వాళ్ళకి అప్పగించి కమిటీ వేసి మేము ఇస్తాము వాళ్ళే చూడండి అని చెప్తున్నారు. ఇంకొకటి ఇక్కడ ప్రధానంగా ఇంకొకటి కూడా గమనించాల్సింది, 4 నెలలు వాళ్ళని చూసుకోమని చెప్తున్నారు. అంటే 4 నెలల తర్వాత మీరు దిగిపోతున్నారా లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది అనుకోవాలి, ఏంటి ఏం సందేశం ఇస్తున్నారు ప్రజలకు అనేది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం కనబడుతుంది ఇక్కడ. ఎందుకంటే 4 నెలలు చూసుకోండి అని చెప్తున్నారు మీరు పదే. ఆ 4 నెలల తర్వాత ఏంది పరిస్థితి మరి? అప్పుడు కూడా ఆలోచించారా? అంటే టెంపరవరీ పనుల గురించి ఆలోచిస్తున్నారా మీరు అనేది కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ తమాషాలు చేస్తున్నారంటూ కూడా ఏదైతే ఘాటు వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు. కాలేజీలు ఎట్లా సంపాదిస్తున్నాయో తెలుసు అంటున్నాడు. తెలిసినప్పుడు మరి చర్యలు తీసుకోవాలి కదా, మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఒక ముఖ్యమంత్రి కదా, మీరు ఏదైతే విద్యాశాఖ మంత్రి కూడా మీరే కదా, మరి చర్యలు తీసుకోకపోగా ఏంటి ఇవి? వచ్చే ఏడాది డొనేషన్లు ఎలా తీసుకుంటారో చూస్తా. ఏదైతే వాళ్ళని కూడా బెదిరింపు దూరని వాళ్ళకు కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి సందర్భం, వచ్చే ఏడాది డొనేషన్లు కూడా ఎట్లా తీసుకుంటారని చూస్తామని చెప్పేసి వాళ్ళని కూడా బెదిరిస్తున్నటువంటి సందర్భం. ఇప్పటివరకు అదే ఐటమ్ చూస్తాం, మళ్ళీ చూస్తాం. తమాషాలు చేస్తున్నారంటూ కూడా ఏదైతే కాలేజీ యాజమాన్యాలపైన కూడా విరుచుకుపడ్డటువంటి సందర్భం మనం చూడొచ్చు. ఏదైతే అధికారులను తిడితే ఫీజు రీయింబర్స్మెంట్ రాదు, 3 నెలలలో 6 నెలలకు ఫీజులు విడుదల చేస్తామంటూ చెప్తున్నటువంటి వార్తను చూడొచ్చు. ఇక్కడ మా హయాంలో బకాయిలనే ముందుగా చెల్లిస్తాం, మా హాయం అంటే ఏదైతే హాయం వాళ్ళు చెల్లిస్తా అంటే ఏంటి అసలు? ఇది విచిత్రమైనటువంటి వ్యాఖ్యలు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. విద్యా సంస్థలను బంద్ పెడితే మీతో చర్చలు ఉండవు, కళాశాలల యాజమాన్యాలకు రేవంత్ రెడ్డి బెదిరింపులు, పనికి రాదంటూనే అక్కడి నుంచే పాలన. ఏదైతే కాళేశ్వరం కమాండ్ కంట్రోల్, ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఏదైతే కాళేశ్వరం కావచ్చు, కమాండ్ కంట్రోల్ కావచ్చు, ప్రగతి భవన్ కావచ్చు, సచివాలయం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కసుకుతున్నారు. అవి పనికిరావంటూనే అక్కడి నుంచే పాలన కొనసాగిస్తున్నారు. ఇక దాన్ని ఏమనాలో అర్థం కాని పరిస్థితి. ఇక మన ఒక వార్త చూస్తున్నాం ఇక్కడ లెఫ్ట్ సైడు. ఇక్కడ పొలంలోనే నేల కొరిగిన రైతు ఇజ్జయ్య మృతదేహం వద్ద రోధిస్తున్న కుటుంబ సభ్యులు. రైతులు రోజుకి చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికి సంబంధించి రాలిన వరి, కూలిన రైతు, అన్నదాతను ముంచినటువంటి వర్షం, వేసిన పంట చేతికి రాక చేనులోనే ఆగిన గుండె. రాజన్న సిరిసిల్ల జిల్లా గజసింగవరంలో విషాదం చోటు చేసుకుంది. దానికి సంబంధించి ఇక్కడ వార్తను చూస్తున్నాం. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి ఇదొక రైతు బలిదానం అనుకోవచ్చు. వాస్తవానికి రైతులను పట్టించుకోవట్లేదనే విషయం పదే చెప్తున్నాం. దానికి సంబంధించి క్లియర్గా మనం చూడొచ్చు. రైట్, ఇక్కడ మరొక వార్త చూస్తున్నాం. కాంగ్రెస్ మెడలు వంచాలి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీని చిత్తుగా ఓడించాలంటూ కూడా హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు. దానికి సంబంధించినటువంటి వార్త మనం ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. ఇది 4 కోట్ల ప్రజల భవిష్యత్తును తేల్చే ఎన్నిక అంటూ కూడా ఆయన చెప్పారు. కేంద్ర బలగాల పహారాలో పోలింగ్ పెట్టాలని చెప్పేసి ఆయన సూచించారు. ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం కేంద్ర బలగాలు అక్కడ మోహరించాలి, ఆ పహారాలోనే పోలింగ్ జరగాలని చెప్పేసి ఆయన కోరారు. 6 గ్యారంటీలను ఎగరేసినటువంటి టీము, గల్లాపట్టి నిలదీస్తున్నటువంటి టీము మధ్య పోటీ జరగబోతున్నట్టు కూడా హరీష్ రావు చెప్పారు. అలాగే ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ అరాచకం సృష్టిస్తున్నట్టు కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఆడబిడ్డ కన్నీళ్లను కూడా అవమానిస్తారా అంటూ కూడా ఆయన సూటిగా ప్రశ్నించారు. ఏదైతే ఆడబిడ్డ కన్నీళ్ళంటే ఏదైతే మంత్రి పొన్నం కావచ్చు, ఇంకో మంత్రి కావచ్చు, వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి మరొకసారి గుర్తు చేస్తారు. ఆడబిడ్డ పైన అట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి?
ఎవరైనా సరే భర్త కోల్పోతే భార్య ఖచ్చితంగా ఆవేదనకు గురవుతుంది, ఖచ్చితంగా ఆ జ్ఞాపకాలు నెమరేసుకునే పరిస్థితి వస్తుంది, ఖచ్చితంగా కన్నీళ్ళు వస్తాయి, ఆ బాధ వస్తుంది, ఆ బాధ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుందని చెప్పేసి అర్థం చేసుకోకపోవడం చాలా విడ్డూరమైనటువంటి విషయం ఇది. రాష్ట్రంలో క్రైమ్ రేటు 22% పెరుగుదల, పేదోళ్లపైనే హైడ్రా కూల్చివేతల ప్రతాపం. మీట్ ది ప్రెస్లో మాజీ మంత్రి హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. ఏదైతే 2025 జనవరి సెప్టెంబర్ వరకు రాష్ట్రంలో నేరాలు జరిగినటువంటి చిట్టా కూడా ఇక్కడ ఒకసారి మనం పరిశీలించవచ్చు. ఏదైతే హత్యలు దాదాపు రాష్ట్రంలో జరిగినటువంటి హత్యలు 189, నడి రోడ్డుపై ఇంకా ఏదైతే మిట్ట మధ్యాహ్నం కావచ్చు, రాత్రి కావచ్చు, ఏ టైం అయినా సరే నడి రోడ్డు పైన జరిగినటువంటి హత్యలు 88 రాష్ట్రంలో. కిడ్నాప్లు దాదాపు 1700 కిడ్నాపులు జరిగినట్టు ఇక్కడ వార్త చెప్తుంది. రేప్ కేసులు కూడా 123 జరిగినట్టు ఇక్కడ చెప్తుంది. ఏదైతే దోపిడీలు కూడా 1051 జరిగాయి. అలాగే దొంగతనాలు అయితే చాలా చాలా మితిమీరిపోయింది. 6411 దొంగతనాలు జరిగినట్టు మనం ఇక్కడ వార్తను చూడొచ్చు. ఇక నిరుటితో పోలిస్తే ఎంత పెరిగింది, ఏదైతే ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు ఎంత పెరిగింది నేరాల సంఖ్య అనేది పర్సంటేజ్ల వారీగా చూసుకున్నట్లయితే మహిళలపై నేరాలు 12.3% పెరిగింది. లైంగిక దాడులు కూడా 28% పెరిగాయి. కిడ్నాపులు 26%. సైబరాబాద్లోనే నేరాలు దాదాపు 41%. ఏదైతే సైబరాబాద్ సిటీకి సంబంధించి దాంట్లో చూసుకున్నట్లయితే నేరాల సంగతి 41% పెరిగిందని చెప్తున్నారు. అలాగే ఇంకా ముఖ్యంగా హైదరాబాద్ మొత్తం ఓవరాల్గా హైదరాబాద్ వరకు చూసుకున్నట్లయితే మొత్తానికి 60% నేరాల సంఖ్య పెరిగిందంటున్నారు. మొత్తానికి రాష్ట్రంలో ఓవరాల్గా చూసుకున్నట్లయితే 22% పెరిగినట్టు గణాంకాలు. ఈ గణాంకాలన్నీ మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. అసలు రాష్ట్రంలో ఏదైతే నేరాలు ఎలా ఉన్నాయి, ఘోరాలు ఎలా జరుగుతున్నాయి అనేది దానికి సంబంధించి అసలు లా అండ్ ఆర్డర్ వ్యవస్థ ఏంటి, అసలు ఎట్లా ఉందనే విషయం సంబంధించి హరీష్ రావు నిన్న లెక్కలతో సహా వివరించారు. దానికి సంబంధించి మనం క్లియర్ కట్గా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఏదైతే రాష్ట్రంలో మొత్తానికి లా అండ్ ఆర్డర్ క్షీణించింది, ఏదైతే హోంమంత్రి సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది. దీనికి సంబంధించి అసలు హోంమంత్రి ఏం చర్యలు తీసుకుంటున్నారు, రాష్ట్రంలో ఇంత నేరాల సంఖ్య కావచ్చు, ఘోరాల సంఖ్య కావచ్చు, లేకుంటే లా అండ్ ఆర్డర్ క్షీణిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఏం చర్యలు చేపడుతుంది, ఏదైతే కిడ్నాప్లు అయితే 1700 కిడ్నాప్లు జరగడం ఏంటి, రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేస్తుంది అసలు ప్రభుత్వం అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. మొత్తం లెక్కల చిట్టా మొత్తం కూడా విప్పారు. దాదాపు మొత్తం చూసుకున్నట్లయితే ఇది జస్ట్ 2025 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు మాత్రమే ఈ లెక్కల సంఖ్య. అంతకు ముందు చూసుకుంటే ఇంకెన్ని ఉంటాయో తెలియదు, అసలు ఏందో అర్థం కాని పరిస్థితి. ఈ విషయం సంబంధించి కూడా హరీష్ రావు చాలా చాలా ఆవేదన వ్యక్తం చేశారు. పాలన ఇట్లా ఉంటే ఏంటి అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. రేవంత్ రాక్షస పాలన చూసి పెట్టుబడులు తరలిపోతున్నాయి, రియల్ ఎస్టేట్కు కుప్పకూలింది ఆల్రెడీ రియల్ ఎస్టేటు. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాసులు కడితే రేవంత్ రెడ్డి పేదల ఇండ్లు కూర్చున్నాడు. వాస్తవం చెప్పాలి ఇది. వాస్తవానికి ఏదైతే బీఆర్ఎస్ సర్కార్ టైంలో, కేసీఆర్ సర్కార్ టైంలో అన్ని శంకుస్థాపనలు కావచ్చు, ఓపెనింగ్లు కావచ్చు, లేకుంటే కట్టడాలు కావచ్చు, చాలా పెద్ద ఎత్తున జరిగాయి, అభివృద్ధి జరిగింది. కానీ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి పదవి చేపట్టిన తర్వాత నుంచి అప్పటి నుంచి చూసుకున్నట్లయితే మొత్తానికి విధ్వంసకాండ సృష్టిస్తున్నారని చెప్పేసి హరీష్ రావు ఆరోపించారు. దానికి సంబంధించి ఇక్కడ వార్త మనం చూడొచ్చు క్లియర్ కట్గా. నాడు ఇన్వెస్ట్మెంట్ హబ్గా ఉన్నటువంటి హైదరాబాదు నేడు ఇన్సెక్యూరిటీ హబ్గా మారింది. ఏదైతే ఇంత నేరాలు జరుగుతున్న నేపథ్యంలో ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుర్రో, పెట్టుబడులు పెట్టాలంటే సెక్యూర్ లేదు హైదరాబాద్లో అనేది అర్థమవుతుందని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నటువంటి సందర్భం. వాస్తవానికి చెప్పాలంటే పెట్టుబడులు పెట్టాలంటే ఖచ్చితంగా దానికి తగ్గట్టు ఏదైతే లా అండ్ ఆర్డర్ కావచ్చు, అన్ని విషయాలు కావచ్చు, చాలా 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 పాజిటివ్ ఉండాలి. కాకపోతే ఇక్కడ ఉన్నదంతా సిటీ పట్ల కావచ్చు, లేకుంటే నేరాల సంగతి కావచ్చు, మొత్తం చూసుకున్నట్టయితే పెట్టుబడులు పెట్టగా వెనకపోతున్నారని చెప్పేసి చెప్తున్నటువంటి సందర్భం. మిగతా వార్తను చూద్దాం. ఇక్కడ బనకచర్ల రద్దు, సోమశిలకు మొగ్గు అంటూ కూడా మరో వార్తను చూస్తున్నాం. గోదావరి జలాల మళ్లింపునకు ఏపీ కొత్త ఎత్తుగడ వేసిందంటూ కూడా ఇక్కడ మరో వార్తను చూస్తున్నాం. గోదావరి కావేరి లింకు కోసమేనా అంటూ కూడా ఇక్కడ ప్రశ్నల వర్షం కురుస్తున్నటువంటి సందర్భం. దానికి సంబంధించి చూడొచ్చు. ఏదైతే పీబీ లింకును రద్దు చేస్తూ ఏపీ సర్కారు వెబ్సైట్లో ప్రకటన చేసింది. దీనికి సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. ఎవిడెన్స్తో సహా ఇక్కడ ఫోటోతో సహా ప్రచురించింది నమస్తే తెలంగాణ. దీనికి సంబంధించి వార్తను క్లియర్గా చూడొచ్చు మనం. ఏపీ ప్రభుత్వం మరో కొత్త ప్రతిపాదనకు తెరతీసింది. పోలవరం సోమశిల లింకును చేపట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా పోలవరం బనకచర్ల లింకు ప్రాజెక్టు టెండర్లను రద్దు చేసింది. ఏపీ పునర్విభజన చట్టంలోని నిబంధనలన్నీ తుంగలో తొక్కుతూ ఏపీ ప్రభుత్వం పోలవరం బనకచర్ల లింకు ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. వరద జలాల మాటున 200 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్ నుంచి బనకచర్ల మీదుగా పెన్నా బేసిన్కు మళ్లించే ప్రతిపాదనలతో 80,112 కోట్లతో లింకు ప్రాజెక్టుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. దానికి సంబంధించి ఇక్కడ వార్తను మనం క్లియర్గా చూడొచ్చు. ఇక రైట్ మరొక ఎడిషన్ చూద్దాం. ఇదైతే మరొక ఎడిషన్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ విషయానికి వస్తే జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించి ఇక్కడ వార్తను చూడొచ్చు క్లియర్గా. ఏదైతే కేటీఆర్ రోడ్ షోకి సంబంధించి ఇక్కడ చూడొచ్చు. అశేష జనవాహిని మధ్య కేటీఆర్ రోడ్ షో కొనసాగింది నిన్న. దీనికి సంబంధించి క్లియర్గా ఇక్కడ వార్తను చూడొచ్చు.
దీని డీటెయిల్ చూసే ప్రయత్నం మనం చేద్దాం. శుక్రవారం సాయంత్రం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్లో నిర్వహించినటువంటి రోడ్ షోకు ఇసుక పోస్తే రాలనంతగా తరలి వచ్చినటువంటి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రంలో జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏదైతే మాగంటి సున్నత ఫోటో కూడా చూడొచ్చు. ఇక్కడ ఏదైతే వెహికల్ పై నుంచి వాళ్ళిద్దరు అభివాదం చేస్తున్నటువంటి ఫోటో కూడా క్లియర్గా మనం చూడొచ్చు. ఇక ఏదైతే ఇక్కడ మరో అవ్వ వీరికి కేటీఆర్ అభివాదం చేస్తున్నటువంటి క్రమంలో మరొక అవ్వ వారికి అభివాదం చేస్తున్నటువంటి నవ్వుతూ కూడా ఎంతో చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరిస్తున్నటువంటి ఫోటో కూడా క్లియర్గా చూడొచ్చు. ఏదైతే దీనికి సంబంధించి డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం మనం. హైదరాబాద్ 2 నెలల్లోనే బర్బాద్ అయింది అంటూ కూడా ఈ సందర్భంగా రోడ్ షోలో కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు చూడొచ్చు. రేవంత్కు దమ్ముంటే పాలన చూపించి ఓట్లు అడగాలి. కేటీఆర్ సవాలు విసిరారు. కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధిని చూసి ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వెంగళరావు నగర్లో బీఆర్ఎస్ రోడ్ షో జరిగింది. జూబ్లీ హిల్స్లో కారుకు బుల్డోజర్కు మధ్య పోటీ జరగబోతుంది. కాంగ్రెస్ను పచ్చడి చేస్తేనే హైడ్రాకు అడ్డుకట్ట పడుతుందంటూ కూడా ఈ సందర్భంగా రోడ్ షోలో కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయం అంటూ కూడా ఆయన చేశారు. ఏదైతే ఈ ఎన్నిక రెఫరెండం కాదని అంగీకరించినటువంటి సీఎం మాగంటి సునీతమ్మను గెలిపిస్తేనే 6 గ్యారంటీలు అంటూ కూడా చెప్తున్నారు. బీఆర్ఎస్ను గెలిపిస్తేనే తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతుందంటూ కూడా కేటీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇక మరొక వ్యాఖ్య చూడొచ్చు. ఇక్కడ 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో కొనసాగినటువంటి వికాసానికి మద్దతు ఇచ్చి 2 ఏళ్ల రేవంత్ పాలన విధ్వంసానికి చర్మగీతం పాడాలి. కారుకు ఓటేసి మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతమ్మను గెలిపిస్తేనే 6 గ్యారంటీలు నడుచుకుంటూ వస్తాయని గుర్తుంచుకోవాలి. వృద్ధులకు 4,000 పింఛను రావాలన్నా, మహిళలకు ప్రతి నెల 2,500 ఖాతాలో పడాలన్నా, ఆడబిడ్డ పెళ్లికి 1,00,000తో పాటు తులం బంగారం రావాలన్నా కారు గుర్తుకు ఓటేసి బేకార్ కాంగ్రెస్ను తరిమి కొట్టాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. దానికి సంబంధించి వార్త చూడొచ్చు. ఇక్కడ మరొక వార్త చూస్తున్నాం. కాంగ్రెస్ ఓటమి ఖాయం ఒప్పుకున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం. జూబ్లీస్ తీర్పు రెఫరెండం కాదు, రేవంత్ పలాయనవాదం అంటూ కూడా ఇక్కడ మరో వార్త చూడొచ్చు. జూబ్లీస్లో గెలుపుపై చేతులెత్తేసిన సీఎం సర్వే ఫలితాలపై తానేమీ మాట్లాడబోనని స్పష్టీకరణ. ఓడితే ఫలితాలను విశ్లేషించుకుంటామని వెల్లడి. ఏదైతే కనిపెట్టింది కడ్రాయర్. ఇక్కడ ఫోటో ఐటమ్ చూడొచ్చు. కూకట్పల్లి నియోజకవర్గం మూసాపేట డివిజన్లోనే తన ఇంట్లో పోలీసులు చొరబడి చేసినటువంటి తనిఖీలో తమ బనియన్లు డ్రాయర్లు మాత్రమే దొరికాయని మీడియాకు చూపిస్తున్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. బీఆర్ఎస్పై సోదాల్లో దొరికింది లోదుస్తులే, తనిఖీలతో వేధింపులు, తవ్వి తీసిందేమీ లేదు. బీఆర్ఎస్ నేతల ఇళ్లపై దాష్టికం, ప్రచారానికి ఆటంకాలే ఉద్దేశం. ఓటమి భయంతోనే నిబంధనలు ఉల్లంఘిస్తున్న కాంగ్రెస్ సర్కారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేశారు. జూబ్లీహిల్స్ పరిధిలో లేకున్నా, నోటీసులు ఇవ్వకున్నా సోదాలు నిర్వహించారు. ఈసీ ఫ్లయింగ్ స్క్వాడ్ పేరిట తనిఖీలు చేశారు. ఇంటి వద్ద పోలీసు దండుపాల్యం ఏదైతే అక్కడ ఉన్నది అని చెప్పేసి దీనికి వార్త చూడొచ్చు. ఏమీ దొరక్కపోయినా గంటల తరబడి ఇంట్లోనే కూర్చొని హడావిడి చేశారు. అలాగే నిరసనగా ఇంటి ముందు బైఠాయించినటువంటి శ్రీనివాసరెడ్డి అనుచరులు. తనిఖీల్లో చెడ్డీ బనియన్లు దొరికాయంటూ బీఆర్ఎస్ నేతల సెటైర్లు. రైట్. ఇక్కడ ఇంకొకటి చూడొచ్చు. ఇక్కడ కాంగ్రెస్ నేత చేతిలో కట్టల పాము. ఏదైతే జూబ్లీహిల్స్లో ఓటర్లకు నగదు పంచేందుకు కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఇంట్లో శుక్రవారం సాయంత్రం జరిగినటువంటి కీలక భేటీ అనంతరం నోట్ల కట్టలతో బయటకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు అంటూ కూడా ఇక్కడ ఫోటో ఐటమ్ క్లియర్గా ఎవిడెన్స్ తోటి ఇక్కడ ప్రచురించారు. దీనికి సంబంధించి కూడా వార్తను మనం క్లియర్గా చూడొచ్చు. ఒక్క ఓటుకు కాంగ్రెస్ 5,000 ఇస్తుందంటూ కూడా ఈ వార్త చెప్తుంది. ఓటమి భయంతోనే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ బరితెగింపు జరుగుతోంది అంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు. ఓటర్లకు నగదుపై కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఇంట్లో భేటీ జరిగింది. సీఎం సన్నిహితుడు రోహిన్, మంత్రులు, ఎంపీ కూడా ఈ భేటీకి హాజరయ్యారంటూ కూడా ఇక్కడ వార్త చెబుతోంది. డివిజన్ ఇన్ఛార్జీలకు సంచుల అప్పగింత జరిగిందంటూ కూడా ఈ వార్త చెబుతుంది. బస్తీలకు శుక్రవారమే చేరినటువంటి నోట్ల కట్టలు, ఏదైతే బస్తీలకు ఆల్రెడీ శుక్రవారం నోట్ల కట్టలు చేరాయంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం మనం. ఒక్కో బస్తీ నేతకు 2 నుంచి 3 లక్షలు అందజేశారు అంటూ కూడా వార్త చెబుతుంది. అలాగే ఓటుకు 5,000 ఇచ్చేందుకు కూడా రంగం సిద్ధమైనట్లు కూడా ఇక్కడ వార్త ప్రచురించారు. ప్రచారం పూర్తి కాగానే రంగంలోకి దిగనున్న ఇతర ప్రాంతాలకు చెందినటువంటి రౌడీ షీటర్లు, ఏదైతే రౌడీ షీటర్లు కూడా ప్రచారం పూర్తి కాగానే ఇతర రంగంలో నుంచి కూడా ఇక్కడ రౌడీ షీటర్లు కూడా దిగనున్నట్టు కూడా సమాచారం అందుతున్నట్టు కూడా ఇక్కడ వార్త చెబుతుంది. బోగస్ ఓట్లు వేయించేందుకు ప్రత్యేకంగా బీదర్ నుంచి కొందరు వ్యక్తులను కూడా తరలించినట్టు కూడా ఇక్కడ ఈ వార్తను క్లియర్గా మనం చూడొచ్చు. రైట్. ఇక మరొక వార్తను చూద్దాం. ఏదైతే నిన్న ఆల్రెడీ పటాన్చేరులోని కొల్లూరు కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసుల ఆత్మీయ సమ్మేళనంలో
మాట్లాడుతున్న హరీష్ రావు అంటూ కూడా ఇక్కడ మన ఫోటో ఐటమ్ చూడొచ్చు. హరీష్ రావు నిన్న కూడా రోడ్ షో నిర్వహించారు. దానికి సంబంధించి ఇక్కడ మనం వార్తను చూడొచ్చు. కాంగ్రెస్ మెడలు వంచాలంటూ కూడా ఆయన ఈ రోడ్ షోలో పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి పాలనలో అన్ని రంగాల్లో తిరోగమనం మొదలైంది. ఒక్క క్రైమ్లో మాత్రం పురోగమనం ఉంది. కేసీఆర్ అగ్రికల్చర్ పెంచితే రేవంత్ రెడ్డి గన్ కల్చర్ పెంచాడు అంటూ కూడా హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి ఈ వార్త చూడొచ్చు మనం. రేవంత్ హయాంలో గన్ కల్చర్ ఎలా ఉందంటూ కూడా ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మనం. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల సీసీ కెమెరాలు పెడితే 6 లక్షల కెమెరాలు హైదరాబాద్లోనే పెట్టామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వాటి నిర్వహణను కూడా పట్టించుకోవడం లేదని హరీష్ రావు విమర్శించారు. రేవంత్ పాలనలో శాంతి భద్రతల నిర్వహణ లేకుండా పోయిందని, నడి రోడ్డుపై మడ్డలు జరుగుతున్నాయని, జగద్గిరిగుట్టలో మిట్ట మధ్యాహ్నం నడి రోడ్డుపై దారుణంగా కత్తితో దాడి చేసి యువకుడిని హత్య చేశారని ఉదహరించారు హరీష్ రావు. అలాగే రేవంత్ రెడ్డి పాలనలో అన్ని రంగాల్లో తిరోగమనం జరిగింది, ఒక్క క్రైమ్లో మాత్రం పురోగమనం జరిగిందంటూ కూడా ఆయన ఎద్దేవా చేశారు. ఏ రంగము నమోదు చేయలేని వృద్ధి పోలీస్ శాఖ నమోదు చేసిందంటూ కూడా ఆయన ఘాటుగా స్పందించారు. కేసీఆర్ అగ్రికల్చర్ను పెంచితే, ఏదైతే కేసీఆర్ సర్కారు టైంలో అగ్రికల్చర్ను పెంచారు, అభివృద్ధిని పెంచారు, అభివృద్ధి చూపించారు. కానీ ఏదైతే రేవంత్ రెడ్డి మాత్రం గద్దెనెక్కిన తర్వాత మొత్తానికి గన్ కల్చర్ పెంచుతున్నాడు, విధ్వంసం సృష్టిస్తున్నాడు, మొత్తానికి హైడ్రా పేరుతో విధ్వంసం సృష్టిస్తున్నాడు అంటూ కూడా హరీష్ రావు ఘాటుగా స్పందించారు. ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఏదైతే విధ్వంసం చేసే వ్యక్తి కావాలా, మీకు అభివృద్ధి చేసే వ్యక్తి కావాలా, జూబ్లీహిల్స్లో ఇది ఒక రెఫరెండం కావాలి ఖచ్చితంగా, జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఖచ్చితంగా ఏదైతే బీఆర్ఎస్కు పట్టం కడితే అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఒక మార్పు వస్తుంది ఖచ్చితంగా. ఏదైతే మీరు కోరుకున్నటువంటి మార్పు కాంగ్రెస్ ఎలాంటి మార్పు చూపిస్తుందో మీరే ఆలోచించుకోవాలి. ఈ ఏదైతే 2 సంవత్సరాల కాలంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో మీరే ఆలోచించుకోవాలి. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసకాండ సృష్టిస్తున్నారంటూ కూడా హరీష్ రావు చెప్పినటువంటి సందర్భం సంబంధించి మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఏదైతే కాంగ్రెస్ బీజేపీ బంధం ఎలాంటిది అంటూ కూడా ఇక్కడ మరొక వార్త చూడొచ్చు మనం. కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడానికి చేసినటువంటి అభివృద్ధి ఏమీ లేక నీచ రాజకీయాలు చేస్తున్నదని హరీష్ రావు విమర్శించారు. కాళేశ్వరంపై 2 ఏళ్లుగా ఎన్డీఏసీఏ విజిలెన్స్ ఘోష్ కమిటీ విచారణ, ఏసీబీ అంటూ వేధించారని, ఒక్క తప్పు అయినా దొరికిందా అని ప్రశ్నించారు. ఇప్పుడు సీబీఐ విచారణ అంటూ నయా నాటకం మొదలుపెట్టారని విమర్శించారు. 5 ఏళ్ల క్రితం రేవంత్ రెడ్డిపై ఈడీ కేసు నమోదైనా ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు. బీజేపీతో సంబంధం ఉన్నది కాబట్టే రేవంత్ రెడ్డిని ఈడీ అరెస్టు చేయడం లేదని పేర్కొన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపించడం కాకుండా ఆధారాలుంటే బయట పెట్టారని కూడా ఎవరు ఆపడం లేదంటూ కూడా హరీష్ రావు ఈ సందర్భంగా మాట్లాడినటువంటి సందర్భం మనం చూడొచ్చు. రైట్, ఇక ఇక్కడ కాళేశ్వరంపై ప్రచారం రాజకీయం అంటూ కూడా ఇక మరో వార్త చూడొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం రాజకీయాలకే కాంగ్రెస్ వాడుతున్నదని హరీష్ రావు విమర్శించారు. తమ్మిడిహట్టి దగ్గర 150 మీటర్ల వద్ద కడతామని కాంగ్రెస్ అంటున్నదని, 150 మీటర్లకు కట్టినా తీసుకోవాల్సినటువంటి నీళ్లు 80 టీఎంసీలేనని వివరించారు. కాళేశ్వరం ద్వారా వాడుతున్న నీళ్లు 280 టీఎంసీలని, మరి 80 టీఎంసీలు సరిపోతాయా? అప్పుడైనా కాళేశ్వరం కావాల్సిందని స్పష్టం చేశారు. తమ్మిడిహట్టి నుంచి సుందిల బరాజ్కు నీళ్లు తీసుకొస్తామని కాంగ్రెస్ చెబుతున్నదని గుర్తు చేశారు. ఆ బరాజులన్నీ కూలిపోతాయంటూ కాంగ్రెస్ ప్రచారం చేసిందని, మరి ఇప్పుడు సుందిలకు నీళ్లు తీసుకొస్తామంటే అన్నారం మేడిగడ్డ బాగున్నట్టే కదా అని ప్రశ్నించారు. బ్యారేజీలపై కేవలం రాజకీయాలు చేస్తున్నట్టు తేలిపోతున్నదని పేర్కొన్నారు. సుందిల్లా బ్యారేజ్ పని చేస్తే అదే గోదావరి నదిపై కట్టినటువంటి అన్నారం మేడిగడ్డ కూడా పనిచేస్తున్నట్లేనని స్పష్టం చేశారు. చిన్న మరమ్మతులతో మేడిగడ్డను వినియోగించుకోవచ్చని చెప్పారు. కమిషన్ల కోసమే 25,000 కోట్ల ఖర్చు చేసినట్లు సుందిల్లా నుంచి నీళ్లు తెస్తామంటూ కూడా చెప్పినటువంటి సందర్భం దీనికి సంబంధించి వార్తలు చూడొచ్చు.